తెలంగాణ ప్రభుత్వం బోరుబావుల కాడ కరెంట్ మీటర్లు పెట్టలేదనే అక్కసుతోనే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను ఆపేసిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నల్గొండలోని మర్రిగూడలో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఏడాదికి 6,000 కోట్ల చొప్పున గత 2 ఏళ్లలో 12,000 కోట్లు ఆపారని పేర్కొన్నారు. ఈ కారణం వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఎదురైందని, అయినా సంక్షేమ పథకాల అమలును ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి గత 5 ఏళ్లకు సంబంధించిన 30,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముతుంటే తాము కాపాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీని కూడా ఆపేస్తున్నారని చేపడుతున్నారని గుర్తు చేశారు. మేము ఇక్కడ దవాఖాన కడతాం, 100 పడకల ఆసుపత్రి కడతాం అని నడ్డా గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు గాని 4 ఏళ్లైనా మళ్ళా మరి కూడా చూడలే. మరి చూసిండా? కొబ్బరికాయ కొట్టిండ్రు, మురిపిచ్చిర్రు, మళ్ళా మర్చిపోయిండ్రు. కానీ ఇలా మనం మాట ఇచ్చినాం. దవాఖానలో డాక్టర్లతో సహా, మిషన్లతో సహా, అంబులెన్స్ తో సహా వచ్చి ఇనాగరేషన్ చేసి ఇవాళ పేదలకు ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినాం. అంటే మాట మీద నిలబడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈడ ఫ్లోరైడ్ ఉంది, 100 పడకల దవాఖాన కడతానని చెప్పి మన ప్రభుత్వం ఇవాళ దేశానికి ఒక మోడల్ గా ఉన్నది. మన మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కనుకనే ఇలా ఇతరులు మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు నేర్చుకున్నారు? మన కంటి వెలుగులను చూసి పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా కంటి వెలుగులు స్టార్ట్ చేసిండ్రు. పేరు మార్చి ఇదే స్కీమ్ పెట్టి చూసి ఢిల్లీలో PM కిసాన్ సన్మాన్ యోజన అని కాపీ